బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిందన్న ఎమ్మెల్యే హరీష్ రావు. దండేపల్లిలో జరిగిన రైతు భరోసా సంబరాల్లో పాల్గొన్న శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు. ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇంద్రమళ్ల లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు వేగిరం ప్రారంభించాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రోడ్డు భద్రతపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. నిరుద్యోగుల చెలో సచివాలయం సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ కాదని జాబ్లెస్ క్యాలెండర్ అని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఏడాది 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ నిరుద్యోగులకు హామీ ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 ఉద్యోగాలకు మించి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ, కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. ఐటమ్ నెంబర్ 5 మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్లో అక్టోబర్ 24 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. అక్టోబర్ 2024 పోయింది, 2025 వస్తుంది, కానీ నోటిఫికేషన్ రాలేదు. రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు. అదేవిధంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ అక్టోబర్ 2024లో ఇందులో ముఖ్యంగా కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు, మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే అని చెప్పారు. అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి 2025న మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు. నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ లేదు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది దగా క్యాలెండర్, జాబ్లెస్ క్యాలెండర్, నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు. శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో పెట్టారు మీరు, అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాల సభకు శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఎడ్ల బండిపై వచ్చారు. ముందుగా లింగాపూర్ మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే మౌలిక సదుపాయాల కల్పనకు ఎల్లవేళ కృషి చేస్తానని భరోసా కల్పించారు. అక్కడి నుండి సభకు బయలుదేరిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం స్థానిక నాయకులు పలికారు. 10,50,000 కోట్లు ఇచ్చిన మేము ఒక్క సంవత్సరం దాదాపు నిన్నిచ్చిన 9,000 కోట్ల రైతు భరోసా ఇదివరకు ఆయన 9 ఏళ్ళు ఎన్నడీయలే. కంటిన్యూస్గా 9 రోజులు కూడా లేదు, 7 రోజుల దాదాపు 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈజెస్ వాళ్ళకు కూడా బ్యాలెన్స్ వాళ్ళకు కూడా రిలీజ్ అయినట్టున్నాయి. మేము అందరం ఒక రైతులే కదా, రైతు కూలీలకు పట్టించుకుంటారు. రైతు కూలీలు పట్టించుకునే ఆలోచన మొదటి నుంచి ఈ రోజు కూడా మాకు రైతు కూలీలకు 22 లక్షల జాబ్ కార్డు ఉంటే 5 లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజుతోటి. మిగతా 17 లక్షలు కూడా మాట్లాడుతున్నాం, అది కూడా ఎక్కువ సమయం పట్టదు. వాళ్ళకు కూడా తప్పకుండా మన ఏదైతే 100 రోజుల పని అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్, అది వాళ్ళు 100% కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా చిన్నకారు రైతులు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు మాట్లాడుతున్నాం. చాలా సందర్భంగా మాట్లాడినాం. అది కూడా 7 తారీఖు మంత్రివర్గం మోహన్ గారి 9 తారీఖు మొదలుపెట్టినాం. అమ్మ మీరు బస్సులలో పోతాను లేదా? ఉచిత బస్సులలో అక్క చెల్లెన పోతాను లేదా? పోతలేనట్టు చేతులు ఆడతలేదు. ఉన్న మా కుటుంబాలలో 87 లక్షల కుటుంబాలు, 89 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల కరెంట్, 200 యూనిట్ల కరెంట్ అంటే మీకు 1,000 రూపాయలు లాభం చేయాలి. ఉచిత బస్సు అంటే మీకు దాదాపు 9 నుంచి 1,000 రూపాయలు లాభం. ఇట్లా ప్రతి ఒక్క రకంగా చెప్పి చేసుకుంటూ వస్తాను. సరే, గ్యాస్ సిలిండర్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కరీంనగర్ లో పలువురిని పరామర్శించారు. ముందుగా జాడి శ్రీనివాస్ నివాసంలో బీసీ సంఘాల నాయకులు మరియు జాగృతి సభ్యులతో కలిశారు. అనంతరం డాక్టర్ భూమిరెడ్డి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం గండ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కం సంపత్ ఇటీవల మరణించారు. వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణలోనే మొట్టమొదటి జనరల్ సర్జన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో కలెక్టర్ రాహుల్ రాజా సుడిగాలి పర్యటన చేశారు. దేవులపల్లి గ్రామంలోని ఇంద్రమౌళ లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు ఎంపీడీఓ కార్యాలయంలో మోడల్ హౌస్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయంలో ఇంద్రమ్మ మోడల్ హౌస్ చక్కగా నిర్మించారని, ఆ మోడల్ హౌస్ ను లబ్ధిదారులు సందర్శించి ఆ మోడల్లోనే ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 9,000 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 3,500 లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. మీరే తోపుకుంటూ అయిపోతున్నాయి కదా గుంటలు. మనం కౌడిపల్లి మండలం ఈరోజు కొన్ని ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేసుకున్నారో సో క్షేత్రస్థాయిలో ఆ బెనిఫిషరీస్ ఇంటి దగ్గర కూడా వెళ్ళేసేసి మరి ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు ఇట్లా ప్రోగ్రెస్ ఏముందని చూడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నమూనా ఒక మోడల్ హౌస్ కూడా ఆల్రెడీ ఎంపీడీఓ ఆఫీస్ ప్రెమిసెస్లో కట్టినారు. సో ఆ మోడల్ హౌస్ కూడా చూడడం జరిగింది. మోడల్ హౌస్ కూడా చాలా మంచిగా 400 SFTలోనే వాళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. సో చాలా మంచిగా ఉంది. సో ఎంపీడీఓ గారికి అదే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే మనము ఊర్లలో శాంక్షన్స్ ఇచ్చినామో ఎవరికైతే బెనిఫిషియరీ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మోడల్ హౌస్ చూపెట్టి పూరెస్ట్ ఆఫ్ ద పూర్ని సెలెక్ట్ చేసినాం. నెక్స్ట్ తర్వాత కూడా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంటుంది. ప్రభుత్వం కూడా అర్హులైన వాళ్ళకి అందరికి కూడా ఇవ్వాలనేసి కూడా ప్రభుత్వం ఉద్దేశంతోనే ఉంది. ఇది ఫేస్ వైజ్గా ఇంప్లిమెంట్ చేస్తాను. ఇప్పుడు శాంక్షన్ వచ్చిన వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే తొందరలో మీరు కట్టుకున్నట్టయితే తొందరలో మీకు ఫేజ్ వైజ్గా మనీ కూడా మీకు మీ అకౌంట్లలో డిపాజిట్ కావడం. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో రోడ్డు భద్రతపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖలు రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారులు, ప్రమాదకర ప్రాంతాలు, క్రిటికల్ జంక్షన్లను గుర్తించి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు మూతలు లేని నిర్మాణ పనులు జరుగుతున్న చోట్ల మ్యాన్ హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. The chairmanship of the respected district collector and R&B, National Highways and National Highway Authority of India, Municipal Administration and Urban Development Department and other allied departments which are involved in this. We are here to identify high risk and high density corridors in our district. Okay, and our district has a city which has population. We request additional DCP Garu, if you have any details of already existing data of high risk and high density corridors, we will start discussion on that quickly. Density. Yes, ma'am. ఇలా నగరు మేడం ఈ ఏరియాలో కొన్ని మేడం రేపు రైనీ సీజన్ కాబట్టి ఆ మ్యాన్ హోల్స్ కొంచెం కాలేజ్ దగ్గర తర్వాత కాజీపేట. You will have to revert to either R&B or to me directly andi. Okay, before we convene next road safety committee meeting, అంతకుముందు I request all of you to complete. వరంగల్ ఉర్సుగట్టు సమీపంలోని నాని గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన వర్ధనపేట నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభను ఉద్దేశించి మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, అన్ని సర్వే రిపోర్టులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే రైతు బంధు పేరుతో రైతులను, ఉపాధి ఉద్యోగాల పేరుతో యువతను, చేయూత పేరుతో మహిళలను మోసపూరిత హామీలతో రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తోందని మండిపడ్డారు. ఏదైతే రాబోయేటువంటి అధికార పార్టీ ఢీకొనే ప్రతి ఎంపీటీసీ పరిధిలో కావచ్చు, ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సర్పంచులు కావచ్చు, గులాబీ జెండా ఎగరేయాలనే ఆలోచనతోనే మన వాళ్ళు వస్తున్నటువంటి వాళ్ళకు కూడా త్వరగా కోఆర్డినేట్ చేసి ఆ గ్రామ నాయకులుగా కూడా ఆహ్వానించాలి. దయచేసి ఎక్కువ కూర్చుని భోజనం అయిన తర్వాత మండల వైద్యుగా కూర్చుంటామని ఒక ఆలోచన చేస్తున్నాం. ఆ మండల వైద్యుగా ఎంపీటీసీ వైద్యుగా రివ్యూ చేద్దామనుకున్నాం. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ 2 నెలలు మనం ఎంపీటీసీ వైద్యుగా బాధ్యత తీసుకొని
పాతబస్తీ చాంద్రాయణగుట్టలోని జగన్నాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రంగురంగుల పూలతో అలంకరించిన స్వామివారి రథాన్ని భక్తులు భారీగా తరలివచ్చి లాగుతూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా దేవాలయం అర్చకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ చాంద్రాయణగుట్టలోని జగన్నాథ స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనదని, కాశీ జగన్నాథ పురి మఠం సంప్రదాయం ఇక్కడ అమలు చేస్తామని తెలిపారు. చాంద్రాయణగుట్టలో అతి పురాతనమైన దేవాలయం శ్రీ జగన్నాథ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ్ రథయాత్ర ప్రారంభమవుతుంది. పౌర్ణమి రోజు స్వామివారికి స్నానం చేయించిన తర్వాత స్వామివారు నిద్రలో ఉంటారు. ఈరోజు మేల్కొని భక్తులకు అందరికీ రథంలో కూర్చొని దర్శనం ఇస్తారు. రథంలో కూర్చున్న జగన్నాథ్ దర్శనం చేసుకుంటే ఈ జీవనానికి ముక్తి ఉంటుందని మన నమ్మకము. అలాగే చెన్నాయణగుట్టలో ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ జగన్నాథ స్వామి ఆలయం చాలా అతి ప్రాచీనమైనది. కాశీ జగన్నాథ్పురి మఠం తరఫున ఆ సాంప్రదాయం నడుచుకుంటూ వస్తున్నది. ఇక్కడ అందరికీ అన్నదానం, ఇక్కడ ప్రసాదం విశేషం ఏంటంటే మాల్పూరి. అయితే జగన్నాథ్పురిలో ఎవరు పోనీ భక్తులు ఉంటారో వారికి ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. జగన్నాథ్పురిలో ఉన్న మాల్పూరి ప్రసాదం ఇక్కడ విశేషం ఉంటుంది. జై జగన్నాథ్. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా అడ్డుకునేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసింది కాంగ్రెస్ నాయకులే అని ఆరోపించారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులను ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తున్నారు తప్ప ఏ ఒక్క కొత్త పని చేయలేదని ఎద్దేవా చేశారు. 18 నెలల కాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించిన పనులన్నీ తమ హయాంలోనే చేపట్టినవని, వాటిని ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేస్తున్నారన్నారు. అసలు 18 నెలల కాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. నలుగురు మంత్రులు నిన్న ఇక్కడ రావడం, ఇక్కడ సమావేశంలో కూడా వారు కొన్ని మాట్లాడడం, ఒకసారి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేక చేయనివన్నీ కూడా చేస్తున్నామని చెప్పి ఒక తప్పుడు సమాచారం ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి నిన్న ఒకే ఒక్క మాటతోని ఇవాళ ఈ టికెట్పల్లి కూడా పెట్టలేదు. మరి మంత్రి గారు వచ్చి దాదాపు 18 నెలలు అవుతున్నది. మరి ఎందుకు దాన్ని డెవలప్ చేస్తున్నారని చెప్పి కూడా ఇవాళ నిన్న సూటిగా ప్రశ్నిస్తున్నాం. అదే కాకుండా కేసీఆర్ గారి విజన్తో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండాలని చెప్పి ఆ రోజు క్వార్టర్స్ కట్టించినాం. మరి ఈరోజు మీరు ఆ క్వార్టర్లో ఉండలేరా? మంత్రి గారు హుస్నాబాద్కి వచ్చినప్పుడు మీ సొంత ఇల్లు ఇక్కడ ఉన్నదా? లేదు కదా. మీరు కూడా అదే క్వార్టర్లు ఉంటున్నారు కదా. మరి గత ఎమ్మెల్యే గారు ఏం చేయలేదు, మంత్రి గారు ఏం చేయలేదు, సీఎం గారు ఏం చేయలేదు అని చెప్పి మీరు మాట్లాడుతుంది. మీరు ఉన్న క్వార్టర్ కూడా ఆ రోజు సీఎం ఇచ్చిన క్వార్టరే కదా. టీవీ యాంకర్ స్వేచ్ఛ మృతిపై తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కూతురు చావుకు పూర్ణచంద్ర అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. 3 సంవత్సరాల నుంచి తన కూతురు వెంట పూర్ణచంద్ర పడ్డాడని, అతడి వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచంద్ర వేధింపుల వల్ల తన కూతురు తీవ్ర మానసిక వేదనకు గురైందని, మానసిక వేదన వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. నానా, నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, నువ్వు వెంటనే ఇంటికి రావాలా అని నాకు కాల్ చేసింది. నేను వేరే మీటింగ్లో ఉండింటి, ఒక తొందరగా వస్తానంటే మళ్ళీ రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలనంటే నేను వెంటనే పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ, నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే, లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు, నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే, లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము. నేను ఇక కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే ఆయన. ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు, అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్. ఆమనకల్కు చెందిన విద్యావతమ్మ చాంద్రాయణగుట్ట వద్ద పటాంజరు బస్ ఎక్కి కండక్టర్ను నార్సింగ్ టికెట్ ఇవ్వమని అడగా కండక్టర్ ఈ బస్సు అక్కడికి వెళ్లదు అని చెప్పడంతో ఆమె దిగి వెళ్లిపోయింది. తన బ్యాగ్ బస్సులోనే మరవడంతో వెంటనే చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన బ్యాగ్ లో 10 తులాల బంగారం ఉంది అని ఫిర్యాదు చేయడంతో వెంటనే ఇన్స్పెక్టర్ రౌతు గోపి స్పందించి బస్సు ఎక్కడం
ఎక్కడ ఉందో కనుక్కొని బస్సులో చెక్ చేయగా ఆమె బ్యాగ్ దొరకడంతో విద్యావతమ్మకు అప్పగించారు. డిఐబి రామస్వామి నిన్న 11 గంటలకు విద్యావతమ్మ అని చెప్పేసి ఒక మహిళ 61 ఇయర్స్ ఉంటుంది. ఇట్లా నా బ్యాగు బస్సులో సిటీ బస్సులో మర్చిపోయాను, దానిలో 10 తులాల బంగారం ఉందని చెప్పేసి చెప్తే వెంటనే మేము మా ఎస్హెచ్ఓ గారు ఏసీపీ గారికి తెలియజేసి వాళ్ళ ఆదేశాల మేరకు మా ఇద్దరు క్రైమ్ స్టాఫ్ను ఇమ్మీడియట్గా ఏ బస్ ఎక్కింది ఎక్కడ వెళ్ళిందని చెప్పి ఆ వెహికల్ నెంబర్ కూడా రాసుకొని ఆమెను ఇంటి వరకు కూడా సేఫ్గా పంపించడం జరిగింది. అదే దీనిలో కృషి మేము ఆ బ్యాగ్ను ట్రేస్ చేసి ఆమె బంగారు ఇవ్వడం వల్ల ఆమె చాలా పోలీసు చేసిన పనికి చాలా సంతోషపడ్డది. అలాగే మా పోలీసులు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇలాగే ఎవరు వచ్చినా కూడా మేము తప్పకుండా వెంటనే చర్య తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నాము. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం దమ్మన్నపేట ఫారెస్ట్ బీట్లో పోడు వ్యవసాయం చేసేందుకు యత్నించిన స్థానిక గిరిజనులను జన్నారం ఎఫ్డీఓ రామ్మోహన్ అడ్డుకున్నారు. తాము ఇది వరకు ఇక్కడ సాగు చేసిన ఆధారాలు ఏవైనా ఉంటే తీసుకురావాలని, ఇలా అక్రమంగా అటవీ భూముల్లోకి ప్రవేశించి పచ్చని అడవిని నాశనం చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడి వాళ్ళే ఆదిమగా ఎప్పటి నుంచో ఉన్నారు. కానీ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అటవీ హక్కుల చట్టం చెప్పేటువంటిది ఏంటి, 2005 డిసెంబర్ 13 అనేటువంటిది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది. దానిలోపు ఎవరైతే ఉన్నారో అప్పటి వరకు ఎవరైతే గిరిజనులు సాగులో ఉంటారో, అంటే భూమి మీద ఉంటారో, కబ్జా సాధ్యం కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటి యొక్క సహకారంతో కూడా మేము పనిచేయాల్సి వస్తుంది. అది మీరందరూ గమనిస్తారని, ఇంతటితోటి మీరు ఆపేస్తారని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ అండ్ ఆల్సో యాజ్ ఎ ఫారెస్ట్ ఆఫీసర్ ఆల్సో దిస్ ఈజ్ అన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్, మా వైపు నుండి. ఓకే, థ్యాంక్ యూ. దేవి గారు. శేర్లింగపల్లి డివిజన్లో గల ఆదర్శ నగర్, ప్రశాంతి నగర్, బాపు నగర్లలో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు నాయకులతో కలిసి కార్పొరేటర్ రాగన్ నాగేంద్ర యాదవ్ పరిశీలించారు. అనంతరం పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించిన తర్వాతే సీసీ రోడ్డు పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఆఫ్ షోర్ ఆన్లైన్ స్టోర్స్, బెట్టింగ్ మరియు క్యాసినో ప్లాట్ఫామ్లకు ఆదరణ నిరంతరం పెరుగుదలను నమోదు చేస్తున్నట్లుగా ఢిల్లీ కేంద్రంగా కలిగిన పౌర సమాజ సంస్థ ప్రహార విడుదల చేసిన కొత్త నివేదిక వెల్లడించింది. స్పోర్ట్స్ బెట్టింగ్, క్యాసినో ఆపరేటర్లు చట్టాలను తప్పించుకుంటూ డిజిటల్ మరియు ప్రజా భద్రతకు కీలకమైన ముప్పులను ఎలా పెంచుతున్నారో అధ్యయనం వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ, సరైన విధానం లేకుండా తెలంగాణలో ఆన్లైన్ పేమెంట్స్ అడగడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దీనికి విధానం అంటూ అవసరం అన్నారు. మేము ఒక 15 రోజులు ఈ మన ప్రహార్ ఆర్గనైజేషన్ కొరకు అని చెప్పేసి 15 రోజులు సర్వే నిర్వహించినాము. ఆ సర్వేలో ఏమేమి తేలిందో ఇప్పటి వరకు మా అభయ్ మిశ్రా గారు చెప్పారు. సో ఓవరాల్గా విషయం ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి మన దగ్గర ఆన్లైన్ గేమింగ్ అంటే డబ్బుల ద్వారా ఆడేదాన్ని బ్యాన్ చేశారు. అయినప్పటికీ ప్రజలు విచ్చలవిడిగా ఆడుతున్నారు. సో దీన్ని ఒక రకంగా చెప్పాలంటే మనకు ఉగ్రవాద చర్యని భావించాలి. ఎందుకంటే యువత క్రియేట్ చేయాలనేది, అంటే మొత్తం బ్యాన్ చేయాలనా లేకపోతే తీసుకురావాలని అంటున్నారా? ప్రజలు తీసుకురావాలనే కోరుతున్నారు. మా సర్వేలో వచ్చింది అదే. సో దాన్ని అంటే మా ఒపీనియన్ ఏంది అంటే,
దాన్ని ఒక పద్ధతి ప్రకారం మీరు ప్రతిపాదించే పద్ధతి ఏ రకంగా ఉండాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు ఆన్లైన్ ఆడుతున్నారు కదా, ఆఫ్లైన్లో కూడా లీగలైజ్ చేయాలంటున్నారా, ఇప్పుడు అది తీసేయాలంటున్నారా? బ్యాన్ చేసినప్పటికి కూడా దాన్ని ఒక పద్ధతి ప్రకారం అంటే ఎట్లయితే తమిళనాడులో చెప్పారో ఓ గంట ఆడినప్పుడు వాళ్ళకు తెలిసేటట్టుగా, లేదు ఈ యాప్లో ఒక మనకు నాన్ వెజ్ వెజ్ ఎట్లా మార్క్ ఉంటుందో అలాంటి మార్కు ద్వారా దాన్ని చేయాలని చెప్పేసి ఆలోచన. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీతో భేటీ అయిన అనంతరం మాజీ ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే తపన తనలో ఉందన్నారు. బహిరంగ విమర్శలు చేయడం మంచినో చెడునో అంతరాత్మకు తెలుసన్నారు. తాను బలహీనుడినా బలవంతుడినా అనేది అందరికీ తెలుసునని తనను రెచ్చగొట్టదని సూచించారు. సీఎం పీసీసీ అంటే గౌరవం ఉందని, మళ్లీ అవసరం వచ్చినప్పుడు వరంగల్లో మాట్లాడతా అని కొండా మురళి పేర్కొన్నారు. మురళి అంత బలహీనుడా? పొంగులేటి ఫోర్స్ చేస్తే కొండా మురళి రాజకీయంగా ఇబ్బంది పడేంత బలహీనుడా? నేను బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. నేను మొదలే చెప్తున్నా, నేను బలహీనుని కాదు, సాగుకు భయపడా. ఇంకా 4 బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో. నేను అందుకే కొంచెం నీడకు వస్తారా అని అడిగినా. లేదు మా మీడియా ఆయన ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది, అక్కనే పెట్టిందన్నా ఎండైనా మీరు రండి అని. మలక్పేటకు చెందిన చిట్ ఫండ్ వ్యాపారి గోపాల తపారియా వారి సంస్థకు చెందిన డబ్బు దొంగతనానికి గురైందని దోమలగూడ పోలీసులకు చేసిన ఫిర్యాదులో దర్యాప్తు అనంతరం అదే సంస్థలో పనిచేస్తున్న కలెక్టర్ ఏజెంట్ జితిన్ రాజ్ యాదవ్ ను అరెస్టు చేసి 17 లక్షల డబ్బును రికవరీ చేసి దొంగతనానికి పాల్పడిన జితిన్ ను సహకరించిన అభిలాష్లపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. నిన్న అనగా 25 జూన్ నాడు మనకి అంటే తెల్లారితే 26 అనగా రాత్రి 1 గంట సమయంలో గోపాల్ తపారియా అనే అతను చిట్ ఫండ్ బిజినెస్ నడుపుతూ ఉంటారు. ఈయన దోమల్గూడ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఈయన ఎవరైతే జతిన్ అనే అతని దగ్గర కలెక్షన్ బాయ్ ఉన్నారో అతనికి పంకజ్ అగర్వాల్ అనే అతని దగ్గర నుంచి 17 లక్షలు కలెక్ట్ చేసుకుని వాళ్ళ అదర్ ఆఫీస్ లో హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి పంపించగా అతను తిరిగి రాలేదని అతని ఫాదర్ తో ఎంక్వైర్ చేస్తే అప్పర్ ట్యాంక్మెంట్ మీద అతనికి యాక్సిడెంట్ చేసుకుని వీళ్ళని అప్రిహెండ్ చేయడం కూడా జరిగి మనకి కంప్లీట్ అమౌంట్ కూడా రికవరీ అయింది. దీనికి ఈ టీంలో ఉన్నటువంటి సూపర్వైజ్ చేసినటువంటి అడిషనల్ డీసీపీ ఆనంద్, ఏసీపీ గాంధీనగర్ యాదగిరి, ఎస్హెచ్ఓ దోమల్గూడ, ఏఐ దోమల్గూడ, క్రైమ్ టీమ్ అండ్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి సిపి సార్ కూడా అభినందించడం జరిగింది. ఒక అడ్వైజరీ ఫ్రమ్ పోలీస్ ఏంటంటే ఇట్లా పబ్లిక్ స్పెసిఫిక్ చేసుకుంటూ డబ్బులకు అత్యాసపడి చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకోవడమే కాకుండా నేరం చేయడము, పైగా వాళ్ళ కెరీర్లో రికార్డ్ దొంగగా ముద్రపడడం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి బిజినెస్ వాళ్ళు క్యాష్తో డీల్ చేసే వాళ్ళు జాగ్రత్త ఉండడం పాటు యువత కూడా అడ్డదారులు తొక్కి అక్రమంగా డబ్బులు సంపాదించాలని అత్యాసం పోకుండా కష్టపడి సంపాదించుకోవాలి అనేది మా సూచన. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వికలాంగురాలైన తనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇళ్లను రద్దు చేసిందని నిర్మలమ్మ అనే వికలాంగురాలు ఆరోపించారు. వరంగల్ నగరంలోని 16 డివిజన్ గరీబ్నగర్ లో నిర్మలమ్మ అనే వికలాంగురాలకి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేసిన ఇల్లుని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని నిర్మలమ్మ ఆరోపిస్తున్నారు. మాకు సైడ్ కాలువలు ఇచ్చిళ్ళు, మోరులు ఇచ్చిళ్ళు, ఇంటి పట్టాలు ఇచ్చిళ్ళు. ఇప్పుడు మాకు గృహలక్ష్మి కింద కూడా అప్పుడు ఇల్లు శాంక్షన్ చేసిళ్ళు. శాంక్షన్ చేస్తే ఏం చేసినాం కదా, అన్నో ఇన్న అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నామని పిల్లర్స్ల వరకు భూముల వరకు లేపితే ఇప్పుడు మేము మళ్ళీ టీఆర్ఎస్ పోయినాక మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ దగ్గరికి పోయేసరికి ఎమ్మెల్యే ఫస్ట్ ఏం మాట ఇచ్చిండంటే మా ఏరియాకి వచ్చి గరీబ్నగర్కి వచ్చి ఫస్ట్ మొదటిల్లు నీకే ఇస్తామా అన్నాడు. అంటే సరే నాకే ఇస్తాను అన్నావు కదా అని మేము అనుకున్నాము. అనుకొని ఎమ్మెల్యే దగ్గరికి పోతే నీకు పిల్లర్స్ లేచినాయి కదమ్మా, నీది రిజెక్ట్ అయింది, నీకు రాలేదమ్మా అని అన్నాడు. అనగానే మేము సప్లైకి వచ్చినాం. నాకు ఎట్లకైనా న్యాయం కావాలి, నాకు ఒక ఇల్లు కావాలి. ఇంద్రమ్మ కోట కింద, వికలాంగుల కోట కింద నాకు ఇల్లు కంపల్సరీ మంజూరు చేయాలి. అంతే, నాతో పాటుగా మా అందరికి రావాలి, నాకు ఒక్కదానికనే కాదు. మా ఏరియా కూడా అంత వానలు వస్తే మరి ఎట్లా బంగాళూరులో ఇస్తాను
మంచి మంచి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తాను, మంచి మంచి వాళ్ళకి అన్ని చేస్తాను. మేము బీదోళ్ళము, మేము కూలి చేసుకొని బతుకుతాము. మేము ఇట్లా బతుకుతున్నాం. మేము ఇండ్లలోకి వచ్చి నీళ్ళు వచ్చుడు, రాళ్ళు విట్టుడు, పొరగాళ్ళు తేళ్ళల్లా పావులల్లా పొరగాళ్ళని వేసుకొని మేము బతుకుతున్నాం. మాకేమైనా ఉన్నదా? ఏం కావాలి? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఆయన ఎక్కినప్పుడు మాకు ఏదో గిది ఎంత గిది చేసిండు బుద్ధ అని తొక్కుతానులే. అవే 2000, ఆ 2000 తెచ్చుకుంటే నా రోజులు కొరుకుతాను, ఊరుకుంటాను. ఇప్పుడు పసం తెస్తాను. మేము బస్సు పెట్టినవాడుగా మేము మహిళలకు ఫ్రీగా. మాకెవ్వరు అట్లా బస్సు ఫ్రీగానే ఇచ్చాడు కదా. బస్సు ఎవరికి ఎవరు పోతాను? బస్సులో మేము పోతానమ్మా. బస్సు ఎక్కడికి? కరెంట్ ఇచ్చిండు. కరెంటు గ్యాస్ కరెంటు కూడా ఇస్తాడు. కరెంటు లేదు, ఏది లేదు. 60 బర్రె అవుతుంది. నాకు ఏది లేదు బిడ్డ. అయ్యా ఏం పేరు? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం బట్టుపల్లి గ్రామంలో మంచినీటి సరఫరా సరిగ్గా లేదని ఖాళీ బిందెలతో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మంచినీరు సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. అధికారం నిర్లక్ష్యం వల్ల బట్పల్లికి నీళ్ళు లేవని వెంటనే నీళ్ళు అందించాలి. బట్పల్లికి వెంటనే అధికారం నిర్లక్ష్యం వల్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిందన్న ఎమ్మెల్యే హరీష్ రావు. దండేపల్లిలో జరిగిన రైతు భరోసా సంబరాల్లో పాల్గొన్న శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు. ప్రముఖ వైద్యులు డాక్టర్ భూమిరెడ్డికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇంద్రమహిళ లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు వేగిరం ప్రారంభించాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రోడ్డు భద్రతపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.